భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వాసులకు గోదావరి ముంపు కష్టాలు తీరనున్నాయి. వరదలు వస్తే ఎక్కువగా ముంపునకు గురయ్యే గోదావరి కుడివైపున కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు భూసేకరణకు 33 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే అధికారులు సర్వే ప్రారంభించి కరకట్ట నిర్మాణానికి భూసేకరణ చేయనున్నారు. గోదావరికి వరద వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు వాసులకు కంటి మీద కొనుకుండదు. గోదావరికి వరద పోటెత్తితే ముందుగా మునిగేదే బూర్గంపాడే. ఏటా 1-2 సార్లు కాదు, ఏకంగా 3-4 సార్లు వీరికి వరద కష్టాలు పరిపాటిగా మారిపోయాయి. గోదావరి నదిలో 50 నుంచి 53 అడుగుల వరద వస్తే బూర్గంపాడు మండలంలోని అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. సారపాక నుంచి బూర్గంపాడు వెళ్లే మార్గం పూర్తిగా జలమయమవుతుంది. 100 ఎకరాల్లో పంట ముంపునకు గురవుతుంది. 4 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు బూర్గంపాడు ప్రాంతం చిగురుటాకులా ఉడికిపోయింది. కరకట్ట తెగి గ్రామాల్లోకి వరద పోటెత్తి వందలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. ఊరువాడ పిల్లా పాపలతో పునరావాస కేంద్రాల్లోనే రోజుల తరబడి గడపాల్సిన పరిస్థితి. అప్పటి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 16,000 నివాసాలు ముంపునకు గురికాగా అందులో 8,000 ఇళ్లు బూర్గంపాడు మండలంలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ముందు గోదావరికి ఎంత వరద వచ్చినా బూర్గంపాడుకు ముంపు భయం తగ్గినట్లే. గోదావరికి కుడివైపున కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికీ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు భూసేకరణకు 33 కోట్లు విడుదల చేసింది. సంజీవరెడ్డిపాలెం నుంచి నాగినేని ప్రోలు రెడ్డిపాలెం వరకు 17 మీటర్ల ఎత్తుతో 11 కిలోమీటర్ల మేర రక్షణ గోడలు నిర్మించనున్నారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే బూర్గంపాడు మండలం నుంచి వచ్చే వర్షపు నీటిని గోదావరిలోకి వెళ్లేలా 2 చోట్ల పంపింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సమీపంలోని పెదవాగు వద్ద ప్రారంభమయ్యే కరకట్ట సంజీవరెడ్డిపాలెం సమీపంలోని దోమలవాగు వద్ద ముగుస్తోంది. ఈ కరకట్ట నిర్మాణంతో బూర్గంపాడు మండల కేంద్రానికి గోదావరితో పాటు కిన్నెరసాని ముంపు నుంచి విముక్తి దక్కనుంది. కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ కోసం త్వరలో సర్వే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఏటా తాము పడుతున్న ముంపు కష్టాల్ని చూసి కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.